రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగు శక్తి అధినేత బివి రామ ఆరోపించారు. సోమవారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాల్లో కలిశాయని అన్నారు. యువత, రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి నేడు మనం చూసాం, నాడు అమరావతి రాజధాని కోసం ప్రజలు 33 ఎకరాల భూమి ఇచ్చారు. మరి ఈవేళ 5 సంవత్సరాల పాటు రాజధాని పనులు లేకుండా ఆగిపోయి మళ్ళీ ఈవేళ 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు. తెలుగు శక్తి ఒకటే మనం చేస్తున్నాం, ఎందుకంటే ఇది ప్రజా రాజధాని కార్పొరేట్ రాజధాని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజా రాజధాని పేరుతో దోపిడీ చేస్తారు తప్ప ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం జరగట్లే. ఈరోజు నాడు ఏం చెప్పారు, 5% సిఆర్టీలో పేదలకు భూమి ఇస్తామని చెప్పారు. 52,000 మందికి భూములు ఇచ్చారని అడుగుతున్నాం. మరి ఈవేళ ఏ రకంగా మోసం చేస్తారు? ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి ఇవి అయ్యి అని చెప్పి మాయమాటలు చెప్తారు తప్ప ఏది ఆచరణలో రావట్లే. అటు విశాఖపట్నంలో 99 పైసలు భూములు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర పంటల భూములు తీసుకొని వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకి భూములు ఇస్తున్నారు. అంటే ఈవేళ ఈ భూములు ఎలాగేస్తారో కూడా ఎటువంటి పద్ధతి లేదు. ఈరోజు కేవలం లోకేష్ కనుసంధంలో నడుస్తుంది తప్ప ఇంకోటి ఏమీ జరగట్లే. మంత్రులు కూడా అసమర్థ మంత్రులుగానే ఉన్నారు తప్ప ఏ మంత్రి కూడా ఆ శాఖను పట్టలేదు. ఈరోజు మనం చూసినట్లయితే లోకేష్ గారు విదేశీ విడుదల చేస్తున్నారు. రష్యా, జపాన్, కొరియా వెళ్ళారు. ఏమైనా అంటే పెట్టుబడులు అంటున్నారు. మరి పెట్టుబడులు ఏం తెచ్చారని అడుగుతున్నాం. ఇప్పుడు దాకా ఒక సేపు విడుదల చేయలేదు. అక్కడ వెళ్ళటం, అక్కడ ఫోటో దిగటం, ఇక్కడ పంపటం, వచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి సమాచారం ఇవ్వట్లే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశారు. ప్రతి మంగళవారం వస్తే చాలు అప్పుడు నాడు ఏం చెప్పారు, ఆ ప్రభుత్వం అప్పుడు సింగపూర్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది అని చెప్పారు. మరి ఈరోజు ఏమవుతుంది అడుగుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని పూర్తిగా మడగలిపేస్తున్నారు. ఏవైనా సంపద సృష్టిస్తానని చెప్పారు, సంపద కాదు కదా, సంపద పేరుతో అప్పులు సృష్టించి అప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. నాకు ఒకటే అర్థం కావట్లేదు, ప్రజల్ని మనుషుల్లా చూస్తున్నారో తెలియట్లేదు, భక్తుల్లా చూస్తారో తెలియట్లేదు, బిచ్చగాల్లో చూస్తారో తెలియట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి క్లారిటీ మనం చేస్తాం. ఇవాళ అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఇచ్చిన ల్యాండ్ పూలింగ్కి ఇంకా మాకు ఏమీ చేయలేదు, మీరు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అని అడుగుతున్నారు. మరి ఈ రకంగా ప్రభుత్వం అక్కడ ఎయిర్పోర్ట్ అంటుంది అంటే నవ్వుతున్నారు. అమరావతిలో ఎయిర్పోర్ట్ ఏంటి, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంటే కదా. అంటే వేళ మీరు ఏం చెప్తేది, రేపు మళ్ళీ మీరు ప్రభుత్వం రాకపోతే ఈ రైతుల పరిస్థితి ఏంటి అడుగుతున్నాం. మళ్ళీ 50,000 ఎకరాలు అడుగుతున్నారు. రేపు మీ ప్రభుత్వం వస్తాయని గ్యారంటీ ఏంటి అడుగుతాం. ఈరోజు ఆల్రెడీ ఈ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వ్యతిరేకత మూటగట్టుకుంది. అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు చేదర్చుకుంటున్నారు. ఈరోజు మీ పార్టీలోనే జనసేనకి, టీడీపీ కూడా సఖ్యత లేదు, కొన్ని జిల్లాల్లో కొట్టుకుంటున్నారు. మరి ఈ రకమైన పాలన నడుస్తుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ అడుగుతున్నాం. మరి విద్యా వ్యవస్థ చూద్దాం. నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి గారు. మరి ఈవేళ పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో అక్కడ విజయ్ గారు ఏం చేశారు, సీఎం అవగానే ఆయన రూల్స్ తీసుకొచ్చారు, ఒక వ్యవస్థ మార్పులు తెచ్చారు. కానీ ఇక్కడ ప్రీకేజీ నుంచి యూకేజీ దాకా 16,640 నుంచి 25,000, 1 to 5th స్టాండర్డ్ దాకా 18,630, క్లాస్ 8 26,30 నుంచి 40,000, 9, 10 22,960 నుంచి 45,000 మ్యాక్సిమం, 11, 12 25,825 నుంచి 50,000. ఇది అక్కడ ఫీజులు. మరి ఇక్కడ లక్షలకు ఉంచుతారు. మరి హెచ్ఆర్డీ మినిస్టర్గా ఆర్యూ అన్ఫిట్ అడుగుతాను. ఒక హెచ్ఆర్డీ మినిస్టర్గా రాష్ట్రంలో ఇవాళ చూసాం, జ్యోతి పేపర్లో, మెయిన్ పేపర్లో రాశారు, గిరిజనుల విద్యార్థులు షెడ్లో నానా అవసరం పడుతున్నారు. మరి లోకేష్ గారు ఆయన శాఖ కంట ఇతర శాఖ, అటు పరిశ్రమ శాఖ, ఇతర శాఖ మీద, హోంశాఖ మీద, దీని మీద ఎక్కువ మోసం ఇస్తారు తప్ప ఆయన శాఖను గాలి వదిలేశారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో విద్య ఎంత కాస్ట్ అయిపోయిందంటే లక్షల ఫీజు గుంచుతున్నారు. మరి పక్క రాష్ట్రంలో తమిళనాడు విజయన్ నిన్నగా మన సీఎం అయ్యారు. ఆయన సంస్కరణ చేస్తే ఈ రాష్ట్రం సంస్థ ఎందుకు తాలూకు అడుగుతున్నాం. ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, కానీ ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయట్లే, కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తుంది. నాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగు వారి భవిష్యత్తు చెప్పారు, సమాజమే దేవాలయం ప్రజెంట్ చెప్పారు.
మరి ఈవేళ అదంతా పక్క పెట్టేసుకొని మాకు ప్రజలు అక్కర్లేదు, మేము కార్పొరేట్ కంపెనీకి కొమ్ము కాస్తాం, అవసరమైతే 99 పైసలు భూములు ఇచ్చేస్తాం, ఈ రకంగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. చాలా విడ్డూరంగా ఉంది. అంటే మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వం ఏం చేయాలో అడుగుతాం. ఈ రాష్ట్రానికి మీకు పాలించే హక్కు మీకు లేదు. సంపద సృష్టిస్తా అని చెప్పారు, సంపద పేరుతో మీరు దోచుకుంటున్నారు, ఎండాడుకుంటారు. నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలి, కుల మత వర్గ వర్ణ విభేదాలు ఎంతో మంది మారిపోతుంది వచ్చింది. ఈవేళ స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బానిస బతుకుతుంది, అది కూడా చంద్రబాబు పాలనలో. మరి ఈ రకమైన పాలన ఉంటే ఏం చేయగలుగుతున్నారు మీరు గమనించండి. నాడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల పేరుతో ఆ రోజు గురునాథం అనే వ్యక్తి అక్కడ టెంటేసి 11 రోజులు చేశారు. ఆ రోజు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పారు 20 మందికి. ఈవేళ గురునాథం ఏమైపు అడుగుతున్నాం అంటే ప్రజలకి కొమ్ము కాసిన పోయి ఈవేళ ఆయన పదవుల కోసం దాసం అవుతున్నారు. అందరూ గురునాథన్ సమాధానం చెప్పాలి. నాడు జగన్ పక్షంలో ఉన్న గురునాథం ఈ రోజు ప్రభుత్వ పక్షంకి వచ్చాడు. అంటే అధికారం కోసం వచ్చేవాడు